హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఆగస్టు 6వ తారీఖు గురువారం. ఈరోజు మనకి మార్కెట్లో సెన్సెక్స్లో వీక్లీ సెటిల్మెంట్ అయితే జరిగింది. అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. సో మనం అనుకున్న పారామీటర్స్లోనే మార్కెట్ ఓపెన్ అయింది. కాకపోతే కాల్ సైడ్ మాత్రం మధ్య పోగొట్టింది. అది ఏ విధంగా అనేది చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో కాస్ వచ్చింది కదా, కొత్తగా మనకు ఒక ప్రమాదకరమైన ప్రయత్నం అయితే చేస్తుంది సెబీ అని చెప్పొచ్చు, మార్కెట్స్ అని చెప్పొచ్చు. కాసు క్లోజింగ్ యాక్షన్ సెషన్ అనమాట. ఇది ఆప్షన్స్ ట్రేడర్కి మాత్రం కొత్త ప్రమాదంగా మారబోతుందని అనిపిస్తుంది. సో దీని గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మన బీడీఎల్ కాల్ డబుల్, జస్ట్ ఒక 6 డేస్లో డబుల్. అలాగే ఆర్వీఎన్ఎల్ కాల్ కూడా చేసాం, దాంట్లో ఎంత లాభాలు వచ్చినాయి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది కదా, సో ఒక కాలు ఒక పుట్టు రెండు చేసాం. దీంట్లో ఎగ్జాక్ట్గా 100 పాయింట్ల పైనే వచ్చిన లాభం. అవి కూడా కాస్త వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న వీడియో ఒకటి చూద్దాం. వీడియో చాలా చిన్నది అనుకోండి, 45 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇందులో ఒక చిన్న పాప చూడండి. చిన్న పాప అద్భుతంగా ప్రయత్నిస్తూనే ఉంది. తను ఒక గట్టు దాటడానికి ప్రయత్నిస్తుంది, పడిపోతుంది. కానీ రిపీటెడ్గా ఆ గట్టు దిగే క్రమంలో పాపకి, అంటే చిన్నపిల్లలు కదా, అడుగులు సరిగ్గా పడవు. అలాగే వాళ్ళకి లెవెల్ ఆఫ్ ఫ్లోరింగ్ కూడా కాస్త అర్థం అవ్వదనమాట. అంత ఫ్లాట్గా ఉందనుకుంటారు. సో అందువల్ల రిపీటెడ్గా పడిపోయినా కూడా ఆ పాప ప్రతిసారి ప్రయత్నించి చివరికి తను చక్కగా చక్కగా ల్యాండ్ అయిందనమాట. ఎంతో చక్కగా పట్టుదలగా మరలా ట్రై చేసి చక్కగా ఆ పాప చూడండి, ఈసారి ఫైనల్ అటెంప్ట్లో చక్కగా దిగుతుంది. చక్కగా పర్ఫెక్ట్గా దిగుతుంది, వితౌట్ ఎనీ ఫాలింగ్ అనమాట. పడిపోలేదు. ఇది చిన్నపిల్లలకు ఉన్న ప్రయత్నం. అంత చిన్నపిల్లకే అంత సహనం, ఓర్పు, పట్టుదల ఉంటే మరి మనకెంత ఉండాలి? స్టాక్ మార్కెట్లో వచ్చేసి ట్రేడింగ్ చేసేసి అవలీలుగా లాభాలు సంపాదించుకొని వెళ్ళిపోవటం అంత ఈజీయా? కాదు కదా. ప్రతిరోజు మార్కెట్ కొత్త కొత్త పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఇంతకు ముందు జరిగినది ఏది కూడా ఈరోజు రిపీట్ అవ్వదు. చాలామంది చెప్తారు ఈ చార్ట్ అప్పుడు మ్యాచ్ అయింది, ఇప్పుడు మ్యాచ్ అయింది చెప్పి. ఇలా చిలక దోషాలు చెప్పడం చాలా చాలా ఈజీ. కానీ ప్రతిరోజు మార్కెట్ ఒక కొత్త లెసన్, ఒక కొత్త పాఠం అయితే నేర్పుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన సమస్య ఏంటి? కాస్, సిఏఎస్ కాస్ అంటే క్లోజింగ్ యాక్షన్ సెషన్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఉదాహరణ చెప్పాలంటే మీకు ఇంజిన్ కదలదు, బోగీలు మాత్రం కదులుతుంటాయి. అప్పుడప్పుడు మనం ఇంజిన్ ఎక్కడో విడిపోతే బోగీలు వెళుతుంటాయి చూసారా, అదనమాట. ఎగ్జాక్ట్గా అదే చెప్పచ్చు అనమాట. అంటే మార్కెట్ 3 గంటల 15 నిమిషాలకి ఇండెక్స్ ఆగిపోయినా కూడా ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ కదులుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి ఎంత రిస్క్ ఉందంటే, రేపటి మార్కెట్ గ్యాప్ అప్ అయితే పర్లేదు మన కాల్ సైడ్ ఉంటే. ఇది ఎటువంటిదంటే రెండు వైపులా కూడా పదునున్న కత్తి లాంటిది అనమాట. అయితే గ్యాప్ అప్ 150 పాయింట్లు అవ్వచ్చు. రేపు 150 పాయింట్లు పడే ఛాన్స్ ఉంటుంది కదా. ఎంత లాభమో అంత నష్టం కూడా ఉంటుంది. సో ఇది రెండు వైపులా కత్తి లాంటిది, పదునైన కత్తి లాంటిది అనమాట. ఈ షోగన్స్ నింజా, అలాగే షావోలిన్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఈ మార్షల్ ఆర్ట్స్ ఇటువంటిది అనమాట. అంటే ఈరోజు మీరు కాల్ తీసుకున్నారు, రేపు మార్నింగ్ చక్కగా మీరు అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ ఓపెన్ అయితే అద్భుతం, ఒక 50-60 పాయింట్లు వస్తాయి. నిన్న అలాగే అయింది. మనకి 24,600 కాళ్ళు మనం యావరేజ్గా 144లో క్లోజ్ అయింది. ఈరోజు ఏకంగా అది 201 కూడా వెళ్ళిపోయింది ఒక దశలో. సో మనం అనుకున్న డైరెక్షన్లో ఓపెన్ అయితే మార్కెట్ అనుకున్న డైరెక్షన్లో ఉంటే లాభమే, పడితే మరి 150 పాయింట్లు పోతాయి కదా, జీరో అయిపోయే అవకాశం ఉంది స్పాట్లోని. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన మరుక్షణం మీ ఒపీనియన్, మీ డైరెక్షన్ రాంగ్ అనుకోండి, మొత్తం పోతుంది. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కాస్త సెటిల్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ని మనం కనుగొని రెసిస్టెన్సీ, సపోర్ట్ చూసుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఇప్పుడు అటువంటి ప్రయత్నాలకి చాలా చాలా ఇబ్బంది అని చెప్పచ్చు అనమాట. మార్కెట్ ఎటువంటి డైరెక్షన్, ఎటువంటి క్లూ లేకుండానే సూపర్ గ్యాప్ అప్ ఉండొచ్చు, సూపర్ గ్యాప్ డౌన్ కూడా ఉండొచ్చు. సో ఇది సాధారణమైన ఆప్షన్ ట్రేడర్కి మాత్రం చాలా చాలా ప్రమాదకరమని చెప్పొచ్చు. చూద్దాం రానున్న రోజుల్లో దీని గురించి మరింత విస్తృతమైన సమాచారం దొరుకుతుందేమో చూద్దాం. మన స్టాక్ ఆప్షన్ సెగ్మెంట్లో బీడీఎల్ ఆగస్టు 1300 కాలు మనం జూలై 31వ తారీఖు నాడు ₹28.40 తీసుకున్నాం. ప్రమాణంగా క్యారీ చేయమని చెప్పాం. టార్గెట్ పెద్దగా పెట్టుకోలేదు. అది ఈరోజు ఏకంగా డబల్ అయింది, మోర్ దెన్ డబల్కి మించి ఒక ₹3 పైన వెళ్ళింది తప్ప ₹59 వెళ్ళిపోయింది. అద్భుతం కదా. సో ఇటువంటి స్టాక్ ఆప్షన్స్ మీరు ఎలా కనుగొనాలి, దాంట్లో మీరు దాన్ని ఎందుకు క్యారీ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే కదా. లేదు అంత ఓపిక లేదు, అంత టైము లేదంటారా, చక్కగా మన ఆప్షన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అంతకు మించి చెప్పేది ఏం లేదు కదా.
రోజుకి ఒక కాలు, నెలలో కేవలం ఒక 10, 12 కాల్స్, రోజుకి ఒక కాల్‌ని ఖచ్చితంగా ఇచ్చే ప్రసక్తే లేదనుకోండి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, లేదా ఒకేసారి 2 కాల్స్ మెయింటైన్ చేస్తాం. అంతకు మించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 10, 12 కాల్స్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలంటే కనీసం మీ దగ్గర రూ. 1,50,000 ఉండాలి. అన్నీ కొనాలి. మనం తీసుకున్న ప్రతిది కూడా సూపర్ హిట్ అవ్వదు. అన్నీ డబల్ అవ్వవు. ఓకే. సో, 1, 2 ఖచ్చితంగా పోతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని నన్ను సంప్రదించండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని నన్ను సంప్రదించండి. ఎటువంటి గ్యారంటీలు, ఎటువంటి హామీలైతే ఉండవు. నిన్న అంటే ఆగస్టు 5వ తారీఖు నాడు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వితిన్ 10 మినిట్స్‌లోనే మనం ఈ ఆర్‌వీఎన్‌ఎల్ ఆగస్టు 240 కాల్ ఒకటి తీసుకున్నాం. కొంచెం ఎక్కువ ప్రైస్‌లో తీసుకున్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే అక్కడ అది పర్ఫెక్ట్ ప్రైస్. కాకపోతే మనం తీసుకున్నది రూ. 5.84. ఇది బీభత్సంగా పడింది రూ. 4. ఈరోజైతే ఏకంగా రూ. 3.95 కూడా వెళ్ళిపోయింది. భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే స్టాక్‌లో మొమెంటంలో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేదు. క్లియర్ కట్‌గా ఉంది. అందువల్ల దీనిని మీరు క్యారీ చేయండి. బహుశా ఈరోజే మన టార్గెట్ రూ. 6.80 కూడా రావచ్చు అని చెప్పాను. హోల్డ్ అండ్ క్యారీ అని చెప్పాను. ఇది ఏకంగా ఈరోజు రూ. 6.70కి వెళ్ళిపోయింది. అద్భుతం కదా! ఈరోజు మార్కెట్ ఓపెనింగ్‌కి ముందే చెప్పాను. 9 గంటల 13 నిమిషాలకే చెప్పాను. ప్రీ ఓపెన్ మార్కెట్ అయిపోగానే చెప్పాను. ఇది రూ. 6.80 టార్గెట్ హోల్డ్ అండ్ క్యారీ అని చెప్పాను. ఇది ఏకంగా రూ. 6.70 అక్కడ బ్రహ్మాండంగా ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. అద్భుత లాభాలొచ్చినాయి. ఈరోజు సెన్సెక్స్‌లో మనకి వీక్లీ ఎక్స్‌పైరీ అయితే ఉంది. సో, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే అంటే 9 గంటల ప్రీ ఓపెన్ సెషన్‌లో చెప్పాను. 79,000 ఈరోజు మన రెసిస్టెన్సీ, 78,600 మన సపోర్ట్ అని చెప్పాను. సో, మన 2 ట్రేడ్స్ కూడా ఈరోజు ఇందులోనే చేస్తాం. అయితే పుట్ చేస్తాం లేదా కాల్ చేస్తాం. 2 చేసాం. అద్భుతం. రూ. 78,600 కాల్ ఈరోజు ఎక్స్‌పైరీ ఉన్నటువంటిది మనం రూ. 378 ఆ ప్రాంతంలో తీసుకోవచ్చని చెప్పాను. బ్రహ్మాండం. అప్పటికి కొంచెం లేట్ అయింది. యాక్చువల్‌గా 240, 250 పర్ఫెక్ట్ ప్రైస్ దీనికి. కొంచెం లేట్ అయింది. కన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేట్ అయింది. దీని టార్గెట్ చూడండి. రూ. 523.60 పెట్టాం. అద్భుతం అనమాట. ఇది ఏకంగా 696కి వెళ్ళింది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది టార్గెట్స్ మీద నమ్మరు. నమ్మకం ఉండదు. ఈ 50, 20, 30 పాయింట్లు రాగానే కంగారు పడిపోతూ ఉంటారు. అందుకని మనం ఎవరి టెన్షన్ తీసుకోం. ఎవరు ఎక్కడ ఎగ్జిట్ అయినా మనకొచ్చి నష్టమే లేదు కదా! మీ ఇష్టం బాబు. అది మన పాలసీ. ఆ తర్వాత మనం ఈరోజు ఎక్స్‌పైరీ ఉన్నటువంటి ఈ 79,000 పుట్ కూడా చేసాం. రూ. 456 దగ్గర తీసుకున్నాం. అది ఏకంగా రూ. 100 పెరిగింది. 556కి వెళ్ళింది. మన టార్గెట్ 609. కాకపోతే డౌట్ వచ్చింది చివరిలో. మనకు అనుకున్న ప్రైస్ రాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్ రోజు మొత్తం మీద రోజులో ముప్పావు వంతు సైడ్ వేలో ఉంది. సో, ఇదేదో కొంపలు ముంచేలాగా ఉందని చెప్పి నా 506 దగ్గర ఒకసారి హెచ్చరించాను. ఆ తర్వాత 20 పాయింట్ లాభం 476లో కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. సో, ఇందులో చెప్పాలంటే మనకి 50 నుండి 100 పాయింట్లు అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, తీసుకున్న కాలు, తీసుకున్న పుట్టు 2 కూడా సూపర్ హిట్. ఇంతకు మించి ఎక్కువ ప్రయోగాలు చేయకూడదు. అంతటితో ఈరోజు కాల్స్ అయితే ఆపేసాం. హ్యాపీ. 3 ట్రేడ్ చేసాం. 3 ముచ్చటగా సక్సెస్. సూపర్ సక్సెస్. మంచి లాభాలొచ్చినాయి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మన మెంబర్స్‌కి వచ్చిన లాభం అనమాట. ఒక మెంబర్‌కి రూ. 21,795 వచ్చింది. అద్భుతం. ఇంకొక మెంబర్ రూ. 5,230 సంపాదించారు. చాలా పెద్ద మొత్తం సంపాదిస్తారనుకున్నాను ఇవాళ. ఎందుకో మరి తగ్గించారు. 1,485 ఇంకొక మెంబర్ సంపాదించారు. ఇంకొక మెంబరు కూడా రూ. 1,474. హ్యాపీ. వెరీ గుడ్. కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ క్లోజింగ్ యాక్షన్ సెషన్ ఉంది కదా! కాస్. దీని మీద వరుసగా 3 రోజులు బ్రహ్మాండం మనకి యాప్ అప్‌తోనే మంచి లాభాలొచ్చినాయి అనుకోండి. కాకపోతే ఈరోజు ఇంకొక చిన్న ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ 24,700 కాలు అంటే 11వ తారీఖు ఎక్స్‌పైరీ ఉన్నటువంటిది మనం క్యారీ చేస్తున్నాం. ప్రెజెంట్ అయితే మనం రూ. 118 కొన్నాం. కేవలం ఒక 5 పైసలు తగ్గిందనుకోండి. చివరిలో మంచి మొమెంటం రావాలి. యాక్చువల్‌గా అయితే నా లెక్క ప్రకారం ఈరోజే 148 లేదా 168 వరకు కూడా రావాలి. రాలేదు. సో, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మాత్రం మార్కెట్ అయితే రేపు బేరిష్ అంటే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయ్యే అవకాశమే ఉంది. చూద్దాం. రేపు ఏమైనా డేటా మారిందనుకోండి, గ్లోబల్ క్యూస్ మారితే రేపటి మార్కెట్ సూపర్ గ్యాప్ అప్ కూడా రావచ్చు. సో, ఎందుకైనా మంచిదని ఒక చిన్న కాల్ తీసుకొని రేపటి కోసం మనం సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుద్దో చూద్దాం. ఓకే. సో, ఈ కాస్ అనేది మాత్రం కొత్తగా వచ్చిన ఈ కాన్సెప్ట్ మాత్రం ఆప్షన్స్ ట్రేడర్‌కి కొంచెం కొత్త ప్రమాదంగానే కనిపిస్తుంది. ఇది 2 వైపులా పదునైన కత్తి. అయితే సూపర్ హిట్ లేకపోతే మొత్తం బోడిగుడి చేసేలాగుంది. చూద్దాం దీని తాలూకు వ్యవహారం ఏంటో. స్టాక్ ఆప్షన్స్‌లో మాత్రం మనం సూపర్ అని చెప్పొచ్చు. అద్భుతం. బీడీఎల్ కాల్ సూపర్ డబల్ అయింది. వితిన్ 6-7 డేస్‌లో అయిపోయింది. ఇంకా ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? అలాగే ఆర్‌బీఎన్ఎల్ కాల్ కూడా అద్భుతం అని చెప్పొచ్చనమాట. ఎవరైతే ముందు రోజు అంటే నిన్న కొని ఈరోజు మార్నింగ్ యావరేజ్ చేసుకున్నారో అద్భుతం.
చాలా చాలా బ్రహ్మాండ లాభాలైతే వచ్చినాయి. సెన్సెక్స్ కాలు మనం పుట్టు 2 చేసాం. దీంట్లో సుమారుగా మనకు 100 పాయింట్ల పైనే లాభం వచ్చింది. సో, ఇక నుండి మార్కెట్ సమాచారం మనం ఎంతో కష్టపడి సేకరించి మార్కెట్ అయిపోయిన 3:30 గంటల దగ్గర నుండి సాయంత్రం 8:30 వరకు కూర్చొని మొత్తం డేటా అంతా తీసుకొని చాలా వరకు క్లిప్పింగ్ తయారు చేసుకొని ఎంతో కష్టపడి వీడియో చూస్తున్నా కూడా పెద్దగా చూడట్లేదు. 150 మంది, 200 మంది చూస్తే చాలా గొప్ప అనిపిస్తుంది. అందువల్ల ఇక నుంచి మార్కెట్ సమాచారం అందించను ఈ వీడియోలో. అలాగే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ క్లోజ్ అయింది, ఇటువంటి హరికథ కూడా చెప్పేది లేదు. మనం ఏం చేసాం ట్రేడింగు, లాభమా నష్టమా, అలాగే ఏదైనా ఒక చిన్న పాయింట్ ఈ కాసు లాంటిది ఏమైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేద్దాం అంతవరకే. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా మీకు నా కంటెంట్ నచ్చలేదు అనుకోండి, మీరు చూడరు కదా, లైక్ చేయడానికి కూడా ఇష్టపడరు. 200 మంది చూసారనుకోండి, 20 మంది లైక్ చేస్తే చాలా గొప్ప. మరి లైక్ చేస్తే వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కాదు. సరే ఓకే, అది మీ ఇష్టం అనుకోండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ అంతగా నాతో పాటు ప్రయాణించాలంటే కాంటాక్ట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 years ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఏ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 years ఇప్పుడు. ఈ అనుభవంలో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన, అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా డెరివేటివ్స్లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్, లేదా ఇతరత్ర ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.